ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటలలోపు ఈ లక్షణాలు మీకు కనిపిస్తాయి. ఎటువంటి లక్షణాలు మీకు కనిపిస్తాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. జీవితంలో నిరాదరణకి లోనైన సందర్భాల్లో వీరు చాలా నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది చేయూతను అందించి వీరిని ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకుని వస్తారు. ఇక విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే మీకు కొన్ని లక్షణాలైతే కనిపించబోతున్నాయి. అంటే మనసంతా కూడా కొన్ని సందర్భాల్లో అల్లకల్లోలంగా అనిపిస్తుంది. అటువంటి లక్షణం ఈ రోజు మీరు చూడబోతున్నారు. దీనికి కారణం ఏంటో మీకు అర్థం కాదు, కానీ ఎటువంటి సమస్య లేకుండానే మనసంతా కూడా ఏదో ప్రశాంతత లోపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు మంచి వ్యక్తులు, ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది ఉండాలి. లేకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలు మున్ముందు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఇది వరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో దాన్ని సేల్ చేయాలి అనుకునే వారి ముందుకి ఒక మంచి పార్టీ రావటం జరుగుతుంది. మీరు ఎంతైతే ధరకు దాన్ని విక్రయించాలి అనుకుంటున్నారో అంతే ధరకు దాన్ని తీసుకోవటానికి వారు ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కోపం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే అసలు ఎందుకు అంతగా కోపం వస్తుందో, ఎందుకు అంత చిరాకు వస్తుందో మీకే అర్థం కాని పరిస్థితిని మీరు చూస్తారు. దీనికి కారణం ఒక రకమైనటువంటి నెగటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో నెగటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మన యొక్క జీవితంపై చాలా ప్రతికూలతను చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ కారణంగా మనసంతా అల్లకల్లోలంగా అనిపించడం, కోపం, చిరాకు, కుటుంబ సభ్యులపైన కూడా కోపంగా చిరాకుగా ఉండటం, ఇటువంటి లక్షణాలైతే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శుభ్రంగా స్నానం చేసేసి దేవుడి మందిరంలో కూర్చుని, అంటే పూజా మందిరంలో కూర్చుని మీకు వీలైనంత సమయాన్ని శివనామస్మరణలో గడపండి. అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. ఈ విధంగా ఆధ్యాత్మిక ధ్యానం చేయటం ద్వారా లేదా యోగా, మెడిటేషన్ లాంటివి చేయటం ద్వారా ఇటువంటి లక్షణాలను మీరు అధిగమించగలుగుతారు. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. మీ లోపల ఉన్నటువంటి కోపం, చిరాకు అంతా కూడా తొలగిపోతుంది. ఈ విధంగా కొన్ని లక్షణాలైతే మీకు కనిపిస్తున్నాయి. ఆ లక్షణాలు అధిగమించడం ద్వారా
మీరు ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణాన్ని పొందుకుంటారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయండి, దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి లక్షణాలు మీకు కనిపించబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్